హలో అందరికి ఈ రోజు మనం పాక్టాస్ అండ్ సర్వెంటా అంటే ఏంటో తెలుసుకుందామండి. పాక్టాస్ అండ్ సర్వెంటా అంటే ట్రూ మీనింగ్ ఏంటంటే అగ్రిమెంట్స్ మస్ట్ బి కెప్ట్, ట్రీటీస్ మస్ట్ బి హానర్డ్. సో ఎయిదర్ అగ్రిమెంట్స్ మస్ట్ బి కెప్ట్ ఆర్ ట్రీటీస్ మస్ట్ బి హానర్డ్ అనమాట. సో దీన్ని మనం కాంట్రాక్ట్స్ లో గానీ చూసుకోవచ్చు, ఇంటర్నేషనల్ ట్రీటీస్ లో గానీ చూసుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంట్రాక్ట్ ని తీసుకున్నామండి, ఇక్కడ టూ పార్టీస్ కూర్చొని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఈ కాంట్రాక్ట్ ని ఎలా పర్ఫార్మ్ చేయాలి, ఇవన్నిటిని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటిని ఒక అగ్రిమెంట్ లో మెన్షన్ చేసుకుంటారు కదా. సో ఒకసారి వాళ్ళు అలా మెన్షన్ చేసుకున్నాక దాన్ని ఖచ్చితంగా ఒబే చేయాలనేది ఈ పాక్టాస్ అండ్ సర్వెంటా అనమాట. గుడ్ ఫెయిత్ తో ఇద్దరు పార్టీస్ దాన్ని ఒబే చేసి దాన్ని పర్ఫార్మ్ చేసుకోవాలనేది ఈ పాక్టాస్ అండ్ సర్వెంటా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, అక్కడ ట్రీటీస్ ఎలా వస్తాయి, ఒక కంట్రీ ఇంకొక కంట్రీతో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతుంది, దాన్ని మనం ఇంటర్నేషనల్ ట్రీటీస్ అంటాము. సో రెండు కంట్రీస్ కూర్చొని ఒక ట్రీటీలోకి ఎంటర్ అయినప్పుడు మనకి ఏంటంటే దాన్ని ఒబే చేయాలి, దాన్ని హానర్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. గుడ్ ఫెయిత్ తో ఇద్దరు కంట్రీస్ ఒక గుడ్ ఫెయిత్ తో దాన్ని రెస్పెక్ట్ చేసి హానర్ చేయాలి ఆ అగ్రిమెంట్ ని, దాని వల్ల ఫాలో అవ్వాలి. సో యాజ్ పర్ ద అగ్రిమెంట్ దే హ్యావ్ టు ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఎల్స్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్సైడ్ ద అగ్రిమెంట్ అనమాట. సో దాన్నే మనకి పాక్టాస్ అండ్ సర్వెంటా అంటారు అనమాట. ఇప్పుడు ఏదైనా అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యామంటే దాన్ని అలాగే కీప్ చేయాలన్నమాట. సో అగ్రిమెంట్ ని ఫుల్ఫిల్ చేయాలి, ఆబ్లిగేషన్స్ ని మనం ఫుల్ఫిల్ చేయాలన్నమాట. అది మనకి ఒక కాంట్రాక్ట్ లో. సో ఇంటర్నేషనల్ ట్రీటీస్ లో చూసామంటే ఇప్పుడు మెంబర్ స్టేట్స్ ఉన్నారు. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా యుఎస్ఏ తో ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిపోయింది, ఇంటర్నేషనల్ ట్రీటీ. సో దాన్ని వాళ్ళు అలాగే అగ్రిమెంట్ ప్రకారం దాన్ని యాక్సెప్ట్ చేసి ఫాలో అవ్వాలి అని చెప్పేదే గుడ్ ఫెయిత్ తో చెప్పేదే ఈ పాక్టాస్ అండ్ సర్వెంటా.